వరుణదేవుడు కరుణించాడు. ఎండలతో అల్లాడుతున్న జనానికి ఉపశమనం కలిగించాడు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో గురువారం వర్షాలు కురిశాయి. ఎండిపోతున్న పంటలు ఊపిరిపోశాయి. అనేక చోట్ల రోడ్లు జలమయమయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఫలితంగా మరో 4-5 రోజులు వర్షాలు కురవనున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. రాజమహేంద్రవరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. రహదారులు జలమయమయ్యాయి. శ్యామల సెంటర్, డీలక్స్ సెంటర్, రైల్వే స్టేషన్ రహదారిపై మురుగునీరు ప్రవహించింది. రైల్వే స్టేషన్ రోడ్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో భారీ వర్షం కురిసింది. 2 గంటల పాటు ఏకధాటిగా కురిసిన వానతో రహదారులు జలమయమయ్యాయి. ఎండిపోయిన వరి పొలాలు కాస్త ఊపిరిపోసుకున్నాయి. కృష్ణా జిల్లా గన్నవరంలో గురువారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో ఈదురుగాలులు వీచాయి. గుంటూరు జిల్లా వినుకొండలో భారీ వానకు రోడ్లపై నీరు నిలిచిపోయింది. ప్రకాశం జిల్లాలో గురువారం ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. సాయంత్రం మోస్తారుగా వర్షం పడింది. ఎర్రగొండపాలెం, దర్శి, అద్దంకి, పర్చూరు, సంతనూతలపాడు, ఒంగోలు నియోజకవర్గాల్లో 2 నుంచి 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆగస్టు నెలలో కోస్తాంధ్రలో సాధారణం కంటే 6% తక్కువ, రాయలసీమలో సాధారణం కంటే 9% ఎక్కువ వర్షపాతం నమోదైంది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో 4-5 రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని వివరించింది. ఈ ఉపరితల ఆవర్తనం 1.5 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల వరకు ఆవరించి ఉంది. ఇప్పుడు ఇదే ప్రాంతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పుడు వీటి ప్రభావం వల్ల శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు ఈ జిల్లాల్లోనూ భారీ వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. సెప్టెంబర్ నెలాఖరు నాటికి ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించనున్నాయి. వాటి రాకతో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.